హాయ్ బ్రదర్స్. ఒక చార్ట్ ఓపెన్ చేయగానే ముందు మనం ఆ చార్ట్ని రీడ్ చేయటం మనకి రావాలి. అంటే ఇప్పుడు ఏ ట్రెండ్లో ఉంది, టార్గెట్ ఎక్కడ ఉంది, మనం ట్రేడ్స్ అనేవి ఇప్పుడు ఏ డైరెక్షన్లో తీసుకోవాలి, లెవెల్స్ ఎలా డ్రా చేసుకోవాలి, ప్రాపర్గా లెవెల్స్ అన్నీ మనం డ్రా చేసామా లేదా, ఇవన్నీ కూడా ముందు చూసుకొని ఆ తర్వాత ట్రేడ్కి వెళ్ళాలి. మార్కెట్ చూడండి అక్కడ హై చేసుకుంటూ వెళ్తుంది, టార్గెట్ ఇక్కడ ఉంది, పైన ఉంది, ఈ కర్సర్ పెట్టాం కదా అక్కడ ఉంది, మధ్యలో మనకు ఒక బయ్యర్ లెవెల్ ఉంది. ఈ బయ్యర్ లెవెల్ బ్రేక్ అయితే నాకు ఒక మంచి ట్రేడ్ ఉంటుంది. ఏదో మనకి ఇక్కడ ట్రెండ్ లైన్ కూడా ఏమైనా దొరుకుతుందేమో ట్రై చేద్దాం. ఓకే, లెవెల్ ఉంది కానీ ఇది వీక్ లెవెల్. ఓకే, చూద్దాం. మార్కెట్ ఇక్కడ కొంచెం రేంజ్ చేస్తుంది, ఇటు బ్రేక్ అయినా ఇంకో మంచి ట్రేడ్ ఉంటుంది. ఈ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి, మంచి ట్రేడ్ ఉంది మనకి. ఈ లెవెల్ బ్రేక్ కానిద్దాం, బ్రేక్ అయితే మంచి ట్రేడ్ తీసుకుందాం. ఎందుకంటే మార్కెట్ మనకి ఇక్కడ వరకు వెళ్ళడానికి టార్గెట్ అయితే ఉంది. ప్రజెంట్కి అయితే హయ్యర్ హై చేసుకుంటూ అప్ ట్రెండ్లో ఉంది, ఆ డైరెక్షన్లోనే చూసుకుందాం తొందరపడకుండా. ఇక్కడ ఒక సెల్లర్ లెవెల్ ఉంది, ఈ బ్రేక్ అయితే మంచి ట్రేడ్ తీసుకున్నాం. ఇప్పుడు ఎలా పడితే అలా, అక్కడ పడితే అక్కడ ట్రేడ్స్ తీసుకోకుండా వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి మంచి ట్రేడ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు తీసుకున్నాం. ఎందుకు తొందర? నాకు ఇప్పుడు టార్గెట్ ఎక్కడ ఉందో అర్థమైంది, ఇప్పుడు నేను ఎటువైపు డైరెక్షన్లో ట్రేడ్ తీసుకోవాలో అర్థమైంది. మంచి మూమెంట్ వచ్చినప్పుడు ఎక్కడ ఏ ఇబ్బంది, అంటే ఇక్కడ మనకి లెవెల్స్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉన్న చోట మంచిగా ట్రేడ్ తీసుకుందాం. ముందు చార్ట్ రీడ్ చేసాం, హయ్యర్ హైలో ఉంది. సో నెక్స్ట్ మనం ట్రేడ్ తీసుకోవడానికి కొంచెం వెయిట్ చేయాలి. ఇప్పుడు ఇది రీటెస్ట్కి వస్తే నాకు ట్రేడ్, రీటెస్ట్కి రానిద్దాం. రీటెస్ట్కి వస్తే మంచి ట్రేడ్, రీటెస్ట్కి రావాలి, రానిద్దాం. రీటెస్ట్కి వస్తే ట్రేడ్, రీటెస్ట్కి వస్తేనే, లేకపోతే వదిలేస్తాను, తీసుకోను. అంతే, రీటెస్ట్కి వస్తేనే ట్రేడ్, లేకపోతే వదిలేస్తాను. వదిలేస్తాను. ఇప్పుడు ఒకవేళ రీటెస్ట్కి వచ్చింది అనుకోండి, నేను కర్సర్ పెట్టిన పాయింట్ దగ్గరకు వస్తే ట్రేడ్ తీసుకుంటాను. ఇప్పుడు ఒకవేళ రీటెస్ట్కి వస్తే నేను కర్సర్ పెట్టిన పాయింట్ దగ్గరకు వస్తే ట్రేడ్ తీసుకుంటాను, లేకపోతే వదిలేస్తాను. నేను కర్సర్ పెట్టిన పాయింట్ దగ్గరికి వస్తేనే వదిలేస్తా, పైన రెడ్ లెవెల్కి టచ్ అవ్వకూడదు.
నేను కర్సర్ పెట్టిన పాయింట్ దగ్గరకు వస్తేనే ట్రేడ్. చూడండి కింద నేను కర్సర్ పెట్టిన పాయింట్ ఉంది. ఓకే, కర్సర్ పెట్టిన పాయింట్ ట్రేడ్ ప్లాన్ చేశాను. ఓకే, 2 పడ్డాయి, నో ప్రాబ్లం. చూడండి నేను ఏ డైరెక్షన్లో అయితే ఏదైతే అనుకున్నానో ఆ పాయింట్ దగ్గరకు వస్తేనే ట్రేడ్ తీసుకుంటాను. ఇందాకేమో ఈ ఈ ఇక్కడ ఉన్నటువంటి బయ్యర్ క్యాండిల్ ఏదైతే స్ట్రాంగ్ క్యాండిల్ ఉందో దాని తర్వాత వచ్చిన క్యాండిల్ ఇక్కడికి వస్తే ట్రేడ్ తీసుకుంటా అన్నాను. కానీ ఇక్కడ మనకి నేను అనుకున్న విధంగా రాలేదు కాబట్టి ఇప్పుడు నేను మార్జినల్ సేఫ్టీతో ఇంకొంచెం కిందకు వస్తే ట్రేడ్ తీస్తానని చెప్పాను. అదే విధంగా ట్రేడ్ ప్లాన్ చేశాను. సింపుల్గా విన్నాను కదా. ఓకే, అంటే ఇప్పుడు మార్కెట్ మనకి ఎటువైపు ఉంది ఏంటి ఇది ముందు అర్థమైపోతే దానికి సంబంధించిన లెవెల్స్ సరిగ్గా డ్రా చేసుకుంటే అక్కడ క్యాండిల్స్ మనకి ఏం చెబుతున్నాయో ఇవి అర్థమైతే ఆ డైరెక్షన్లోనే ట్రేడ్ తీసుకుంటాం. ఓకే, ఇలాగా మనం అనాలిసిస్ చేసుకుంటూ ట్రేడ్స్ ప్లాన్ చేయాలి. అంటే ఆపర్చునిటీ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఎందుకు తొందరపడి ట్రేడ్స్ ఎందుకు ప్లాన్ చేసుకోవాలి? ఆపర్చునిటీ వచ్చే వరకు వెయిట్ చేసి రోజుకు 3-4 ట్రేడ్స్ మంచి తీసుకున్నాం. ఇప్పుడు మనకి కావాల్సింది ఎన్ని ట్రేడ్స్ తీసుకున్నా అన్న క్వాంటిటీ కాదు, మనకి క్వాలిటీ కావాలి. క్వాంటిటీతో ఎందుకు 20 ట్రేడ్లు తీసుకొని దాంట్లో ఒకటి ప్రాఫిట్ ఒకటి లాస్ ఉండేదానికంటే మంచిగా అనాలిసిస్ చేసుకుంటూ 4 ట్రేడ్లు తీసుకుంటే ఏంటి? మీరు ఎప్పుడు క్వాంటిటీ చూడకండి, నేను ఎన్ని చేశాను అన్ని చేశాను, క్వాలిటీ మెయిన్. ఓకే, తెలియకపోతే ఇందులో ఇన్వెస్ట్ చేయొద్దు, రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయొద్దు. ఫస్ట్ నేను ఏంటో సబ్జెక్ట్ ఉంటుంది ప్రతిదానికి, దాన్ని నేర్చుకోండి. మంచిగా ఎవరైతే చెప్తారో వాళ్ళ దగ్గర నేర్చుకోండి, అంతే తప్ప రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయొద్దు. ఇన్వెస్ట్ చేసి బాధపడద్దు తెలియకుండా. ఓకే, థ్యాంక్ యూ.